అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు మనకు మార్గశిర త్రయోదశి. ఈ రోజున హనుమత్ వ్రతానికి ఎంతగానో ఒక మంచి ముఖ్యమైన రోజని చెప్పుకోవచ్చండి. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం మార్గశిర త్రయోదశి నాడు. హనుమంతుని పూజించిన హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహం చేసి పూజించి హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని వ్రతం పూర్తి చేసుకుంటారు. 13 మూర్ల తోరణాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతం ఆచరించిన వారికి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. హనుమంతుడు పంపానది తీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానది తీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపానది తీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే హనుమత్ వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషిస్తాడని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక మంచి కథ కూడా ఉందండి. ఆ కథను విందామా? సౌనికాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులతో సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించారు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్య వ్రతాన్ని మెచ్చి అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని వెంటనే ఫలితం కూడా లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలని శ్రేయస్సును ఇస్తుందని, ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశిస్తారు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించిన దగ్గర ఉండి వ్రతం చేయించడానికి దాని ప్రభావం వలనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని కూడా చెప్పాడు. అయితే ఈసారి అర్జునుడు ద్రౌపది చేతిలో ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాన్ని వివరంగా అడిగారు. ఆమె అన్ని వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని కొంచెం ఈసడించారు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయినా హనుమకు వ్రతం చేయటమేమిటి అని దుష్పాషలాడారు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతుకున్న తోరణాన్ని బలవంతంగా లాగి విసిరి పారవేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమయ్యాయి అని, ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమైనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 మూడులు గల హనుమత్ తోరణాన్ని తీయటం వలనే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసమని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు కూడా చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడగగా దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథను కూడా చెప్పాడు. ఆ కథ ఏంటి అంటే, పూర్వం రాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణుతో ఋష్యముఖ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమంతుడితో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతమంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరంగా చెప్పాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమా, నువ్వు హనుమద్వ్రతాన్ని నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునిగా తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పినదంతా సత్యమేనని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమంతుడే చెప్పాడు. పంపానది తీరంలో శ్రీరాముడు సుగ్రీవవాదుల వ్రతం చేశాడు. 13 మూళ్ల తోరంతో పూజించి కట్టుకున్నాడు.
కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాస మహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు. ఇలా హనుమంతుని వ్రతానికి అంత ప్రాముఖ్యత ఉంది, అంత శక్తివంతమైన వ్రతం కూడా. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారి ఇంట సకల సంపదలతో పాటు అష్ట ఐశ్వర్యాలు, అష్ట ఆరోగ్యాలు అన్నీ కలిగి ఆ హనుమంతుని శ్రీరామ రక్షగా వాళ్ళకి అండగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయండి. త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ హనుమ ఉన్నారు. గరుడ గర్వభంగం చేసి వ్యక్తి హనుమే. సత్యభామ యొక్క గర్వభంగం చేసిన వారు కూడా హనుమంతుడే. సత్యభామకి చాలా అహంకారం ఉండేది, చాలా అందగత్తె, తనకంటే ప్రపంచంలో అందగత్తె లేదు అని, అందమునందు ఆవిడికున్న అతిశయము పోగొట్టాలని అనుకునేవారు కృష్ణ పరమాత్మ. భర్తే పొగిడితే అంత మర్యాదగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు గనుక హనుమంతునికి కబురు చేశాడు. గరుడు వెళ్ళి చెప్పాడు కృష్ణుడికి, నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు అని. అప్పుడు కృష్ణుడు, మాకేంటి పని, మేము రామదర్శనమైతేనే చేస్తాము అంటారు. ఆయనకి రామావతారమునందు ఉన్న ప్రీతి అటువంటిది. మరి రాముడే పిలుస్తున్నాడు అని మళ్ళీ కబురు చేస్తాడు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్భభంగం కూడా చేశారాయన. గరుడు అనుకున్నాడు, నా అంత వేగంగా హనుమ ఎక్కడ వెళ్తాడు, చాలా వృద్ధుడు ఆయన, నా వీపును కూర్చోండి, స్వామి దర్శనానికి తీసుకువెళ్తాను అని. కానీ హనుమంతుడు మాత్రం నా స్వామా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడి కన్నా వేగంగా ఉన్నవారు ఉండరు కదా. గరుత్మంతుడు ఆశ్చర్యంగా చూసేసరికే అప్పటికే హనుమంతుడు వెళ్ళిపోయాడు. వెనుక గరుత్మంతుడు లోపలికి వచ్చాడు. సుదర్శనుడు అడ్డు వచ్చి, లోపల ఉన్నది కృష్ణుడు, నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదు అంటాడు. ఈయనెవరు నాకు అడ్డు రావటానికి అని చటుక్కున చేత్తో పట్టుకొని నోట్లో వేసుకొని మింగేసి లోపలికి వెళ్తే కృష్ణుడు రాముడిలా దర్శనమిచ్చాడు ఆయనకి. వెంటనే రాముడిని పాదాలపై పడి కన్నీటితో అభిషేకం చేసి పక్కకి చూశారు. మా అమ్మ సీతమ్మ పాదాలు ఏవి అని సత్యభామాదేవి నిలబడి ఉంది. స్వామి, పక్కన ఉన్న అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. సత్యభామ ఆశ్చర్యపోయింది. కృష్ణ భగవానుడు, ఈమె దాసి కాదు, నా అవతారమనందు నా పత్ని, నీ అమ్మ సీతమ్మ రుక్మిణి అంశంలో ఉన్నది ఈమె అన్నాడు. హనుమ, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఎవరో అడ్డుకోలేదా అని కృష్ణుడు అడగగా, ఎవరో సుదర్శన చక్రమట, నువ్వెలా లోపలికి వెళ్తావు అన్నాడు. స్వామి, అడ్డు వస్తుందని మింగేశాను అని ఒక్క త్రేపు తెంపి వదిలేశాడు. అప్పుడు సుదర్శన చక్రాన్ని కూడా గర్వభంగం తగ్గిపోయింది. అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు. హనుమ ఇటు వచ్చాడా అని తెల్లబోయి మొహం వేసి చూశాడు. గరుత్మంతా, చూసావా హనుమంతుని వేగం అంటాడు కృష్ణుడు. నన్ను మించిన వేగం లేదు అనుకునేవాణ్ణి స్వామి. ఏకకాలంలో పాఠం చెప్పేశాడు. ద్వాపరయుగం వరకు గర్వభంగం చేస్తూ ఉద్ధరించినటువంటి మహా అదృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం. ఒకనాడు చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజభ్రష్టత్వం వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతం చేయాలని అనుకుంటూ ఉండగా అనుకోకుండా మార్గశిర శుద్ధ త్రయోదశి వచ్చింది. వెంటనే రాజుగారు పంపానది తీరాన పరమ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించారు. హనుమద్ వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడే దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడువచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడో లేదో అలా ఫలితమిచ్చేశాడు హనుమంతుడు. సాయంత్రానికి మూర్ధావిక్షుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభువైన సోమదత్తుడు చేసిన ఫలితం పొందిన మహోన్నతమైన వ్రతం హనుమద్వ్రతం. ఈ వ్రతం చేయడం ఎంత ముఖ్యమో వ్రతం యొక్క ప్రసాదంను స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. ఇవాల్టి రోజున ప్రసాదం వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటే హనుమ వ్రతాన్ని పూర్తి పరిపూర్ణంగా చేసినంత ఫలితం దొక్కుతుంది అని చెప్పారు. హనుమాన్కి గొప్ప చరిత్రే ఉందని మనందరికీ తెలుసు. కానీ హనుమాన్ చరిత్ర చదివినప్పుడు కలిగే మహత్యం అంతా ఇంత కాదు.
పరాశర సాహిత్యంలో పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించిన ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతం ఇదండి. రాక్షసులు బాధపెట్టే బాధలు తట్టుకోలేక శివుని శరణు వేడారు దేవతలు. వారికి అభయం ఇచ్చి పంపేశాడు శివుడు. తరువాత ఆయన తన తేజస్సును నారాయణుని తేజస్సు, బ్రహ్మ ఇంద్రాది దేవతల నుంచి గ్రహించిన తేజస్సును ఒక ముద్దగా చేసి మినింగివేశాడు. కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరులు నేటి భూలోకంలో వైకుంఠమైన తిరుమలగిరిలో విహరిస్తూ ఉన్నప్పుడు ఆయన తనలో నిక్షిప్తం చేసి ఉంచిన తేజస్సు పార్వతి యందు ఉంచగా ఆమె భరించలేక ఆ తేజస్సు అగ్ని యందు ఉంచింది. అతను కూడా తాళలేక వాయువునందు ఉంచాడు. వానరులైన కేసరి అంజనాదేవి భార్యాభర్తలు. వారికి సంతానం లేక కేసరి తపస్సు చేసేందుకు వెళ్ళిపోయాడు. అంజనాదేవి వాయుదేవుని గూర్చి ఆ తిరుమలగిరిలో ఘోరంగా తపస్సు చేసింది. వాయుదేవుడు ప్రత్యక్షమై తన వద్ద ఉన్న ఆ తేజస్సు ఫలమును నిక్షిప్తం చేసి అంజనాదేవికి ఇచ్చాడట. ఈ ఫలమును సేవిస్తే మంచి కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు. ఆంజనేయుడు జన్మించిన ఆ పర్వదనమే వైశాఖ బహుళ దశమి శనివారం. జన్మించిన 6వ రోజే అనగా వైశాఖ అమావాస్య నాటి ఉదయం ఆకలికి తాళలేక ఆకాశంలోని సూర్యుని పండు అని భావించి మృంగబోయాడు ఆంజనేయుడు. ఆ రోజు సూర్యగ్రహణం. అందుకే వచ్చిన రాహువు ఆంజనేయుని బెదిరించబోగా ఆంజనేయుడు ఆ రాహువుని మింగబోయాడట. అప్పుడు రాహు ఇంద్రుడితో చెప్పారు. ఇంద్రుడు ఐరావతం ఎక్కిరాగా ఆంజనేయుడు ఇంద్రుడిని పైకి ఉరికాడు. అప్పుడు ఇంద్రుడు ఆ బాలుని వజ్రాయుధంతో కొట్టారట. ఆ దెబ్బ హనువుకు అంటే దవడలకు తగిలి ఆ బాలుడు విగతజీవిగా అయ్యాడు. హనువులు అంటే దవడలు కొట్టబడటం చేత ఆంజనేయుడని హనుమంతుడనే పేరు కూడా వచ్చింది. తన వరప్రసాదమైన ఆంజనేయుడితో పాటు ఇంద్రుడిపై కోపగించుకొని పవనుడు లోక సంచారం మానుకోవడం లోకమంతా తల్లడిల్లిపోయింది. అప్పుడు దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఫలితంగా ఆయన మరలా సృహలో వచ్చాడు. అప్పుడు అలా వచ్చిన రోజే శుద్ధ చైత్ర పౌర్ణమి. ఆంజనేయునికి చిరంజీవితత్వం వరంగా ఇచ్చారు బ్రహ్మ. ఆంజనేయుడు చిరంజీవి. ఒక కల్పం అనగా 432 మిలియన్ సంవత్సరాల కాలం. అలా ఒక కల్పకాలం జీవించే మరుగుండరు. చిరంజీవులలో ఆంజనేయుడు ఒకరైనారు. కొందరు పరిశోధకులు కిష్కింధ కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఉంది అని, మరికొందరు హంపి అని, ఇంకొందరు గోకర్ణ అని తెలిపారు. అంతేకాకుండా ఒంగోలు జిల్లాలో చీరాలకు చెందిన అన్నదానం చిదంబర శాస్త్రి కొన్ని శతాబ్దాలుగా చెప్తూ ఉన్నారు. హనుమంతుని జీవిత చరిత్రపై ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చేసిన పరిశోధనలు చేసిందని తెలిపింది. కానీ ఎవ్వరూ నమ్మలేదు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరిశోధకులు ఆంజనేయుని జన్మస్థల వృత్తాంతం తిరుమలగిరిలో ఒకటైన అంజనాద్రి అని నిరూపించారు ఆధారాలతో సహా. ఈ విషయం అష్టదశ పురాణాలలో 12 పురాణాల్లో కూడా తెలపబడింది. అదండి హనుమద్వ్రతం యొక్క కథలు, అలాగే మహిమ తెలుసుకున్నారు కదా. మనందరికీ తెలిసిందే ఆంజనేయుడు పరాజయుడు చిరంజీవి అని. ఆ హనుమంతుడు మనతో ఉన్నప్పుడు మనకు ఎలాంటి దుష్టపీడలు, దుష్టగ్రహాలు, చెడు శక్తి ఏది అంటరాదని మనకు తెలిసిందే. ఆ హనుమంతుని నామస్మరణ చేసినా కూడా మనకు అత్యంత బలం, అలాగే మనోధైర్యం, ఎలాంటి చెడు ప్రభావం దగ్గర రాకుండా సకల సంపదలు, ఐశ్వర్యాలు వస్తాయని కూడా అందరూ ఆ హనుమంతుణ్ణి నామస్మరణ చేస్తూ ఆయన్ని పూజించాలి. ఆయన ఆశీర్వాదం కొరకు వేడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఆంజనేయుని కథలు విన్న వారందరికీ నా ధన్యవాదాలు. మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు.